ఇక సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం లక్ష్మీనగర్లో గంజాయి చాక్లెట్ల విక్రయం కలకలం రేపింది. పక్కా సమాచారంతో ఆకస్మిక దాడులు చేసిన పోలీసులు నిందితుని కటకటాల్లోకి నెట్టారు. ఒడిశాకు చెందిన అజయ్ కుమార్ దాస్ అనే వ్యక్తి స్థానికంగా పాన్ షాప్ నడుపుతూ గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఇటీవల ఒడిశా నుంచి అక్రమంగా గంజాయి చాక్లెట్స్ తెచ్చి ఇక్కడ సొమ్ము చేసుకుంటున్నాడు. పక్కా స్కెచ్ వేసి పాన్ షాప్ పై దాడి చేసిన పోలీసులు 238 గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. క్లూస్ టీం సహకారంతో పాన్ షాప్ లోని వస్తువులను సీజ్ చేసి నిందితుడు అజయ్ కుమార్ దాస్ ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. సమాచారం మేరకు జిల్లా సిసిఎస్ పోలీసులు, క్లూస్ టీమ్ సిబ్బంది మరియు బొల్లారం పోలీసులు సంయుక్తంగా అజయ్ కుమార్ దాస్ అనే ఒరిస్సాకు చెందిన వ్యక్తి పాన్ షాప్లో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్నాడనే సమాచారం రాగా సంయుక్తంగా దాడి చేయగా అతని వద్ద 238 గంజాయి చాక్లెట్లు దొరికినవి. అవి ఒక్కొక్కటి 20 రూపాయలకు ఒక చాక్లెట్ అమ్ముతున్నాడు. ఇవి ఎక్కడి నుంచి తెచ్చినామని అడగగా ఒరిస్సాలో ఇవి చాలా విపరీతంగా దొరుకుతాయని తెలిసి అక్కడ ఓపెన్గా అమ్ముతారని చెప్తున్నాడు. అది వెరిఫై చేసేది ఉన్నది. ఆ చాక్లెట్లని ఇక్కడ ఒరిస్సా కార్మికులకు మరియు ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులకు ఎవరైతే ఈ గుట్కా పాన్ నమిలే అలవాటు ఉండి నిషా కోసం స్పెషల్గా తెలిసిన వాళ్ళకి ఇస్తూ ఇది వ్యాపారం చేస్తుండే. ఇతను గత 20 సంవత్సరాల నుంచి బొల్లారంలోనే ఉంటుండు, కానీ ఒక 4 సంవత్సరాల నుంచి పాన్ షాప్ నడుపుతున్నాడు. ఈ డబ్బులు ఎక్కువ అక్రమంగా సంపాదించాలనే ఉద్దేశంతో ఈ ఇతర రాష్ట్రాల కార్మికులకు ఇవ్వడం కోసం వేరే ఒరిస్సాకు పోయినప్పుడల్లా తీసుకొస్తాడని తెలిసింది. అతన్ని చెక్ చేసి దాన్ని కంట్రోల్ అదుపులోకి తీసుకున్నాము. ఆ ప్రాపర్టీ సీజ్ చేసినాము. అతన్ని ఈరోజు రిమాండ్కి తరలిస్తున్నాము. మరియు ఇప్పటి నుంచి ఈ బొల్లారంలో ఉన్న మొత్తం పాన్ షాప్ డీటెయిల్స్ అందరికీ కలెక్ట్ చేసి వారి యొక్క ఫోన్ నెంబరు, వివరాలు, ఓనర్ ఎవరు నడుపుతున్నారు, ఎవరి ప్లేస్లో ఉన్నది, ఏమేమి విక్రయిస్తారు అనేది ఆకస్మిక తనిఖీలు సర్ప్రైజ్గా చెకింగ్లు చేస్తాము. మఫ్టీ టీం పెట్టి ఇక్కడ బొల్లారంలో గంజాయి మొక్కలు కానీ, గంజాయి చాక్లెట్లు కానీ, గంజాయికి సంబంధించిన ఎలాంటి అమ్మకాలు, అది తాగడము ఇలాంటి ఇక్కడ ఇతర రాష్ట్రాల కార్మికులు కాబట్టి ఎక్కువ వాళ్ళ రాష్ట్రాలకు పోయి వస్తుంటారు. అందులో కొంతమంది తెచ్చి మరీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి అమ్ముతారు. కాబట్టి ఇలాంటివి జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి పనిచి దీన్ని మొత్తం తుదముట్టించే వరకు ఈ నిఘా అనేది కంటిన్యూ అవుతుంది. దానికి మనకు మీడియా మిత్రులు కూడా ఎలాంటి సమాచారం ఉన్నా మాకు ఇస్తే దాని మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము. ఇది ఒక రోజుతో పోయేది కాదు. దీనికోసం ఒక స్పెషల్ టీం కూడా